హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 194తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అన్వేష్ లోపలికి వెళ్ళగానే అమృత దగ్గరున్న సిస్టర్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. దగ్గరికి వెళ్ళి తన ప్రాణాన్ని చూస్తాడు అన్వేష్. వాడిపోయిన మొహంతో ఆక్సిజన్ మాస్క్లో ఒళ్ళంతా పచ్చి మాంసం ముద్దలాగా మారిపోయి నీరసంగా పడుకున్న అమృతని చూడగానే కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి అన్వేష్కి. ఫస్ట్ నుంచి అమృత హెల్త్ కండిషన్ పూర్తిగా తెలిసినవాడు ఐషు తర్వాత అన్వేష్ మాత్రమే. ఎప్పుడైతే కింద పడి అమృతకి బ్లీడింగ్ స్టార్ట్ అయిందో అప్పుడే అన్వేష్కి పరిస్థితి చేయి జారిపోయింది అని అర్థమైపోయింది. అందుకే అంత ప్యానిక్ అయిపోయాడు. లోపలికి వెళ్ళడానికి కూడా అన్వేష్కి ధైర్యం చాలలేదు. కింద పడి అలా బాధపడుతున్నా కూడా దగ్గరికి వెళ్ళి లేపలేకపోయాడు అంటేనే అన్వేష్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అన్వేష్కి తెలుసు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని. నిజంగా ఈ క్షణం అమృత సజీవంగా ఉంది అంటే మాత్రం అది కేవలం తన వదిన తెలివిగా చేసిన ప్రయత్నం మాత్రమే. ఒక వైద్యపరంగా అయితే మాత్రం అమృత ఈ క్షణం అన్వేష్ ముందు అలా ఊపిరి పీలుస్తూ ఉండేది కాదు. అదంతా మనసులో మైండ్లో గుర్తుకు రాగానే తన చేతిలో ఉన్న బేబీని తన గుండెకి హత్తుకుంటూ ఇద్దరూ దక్కరు, లేదా ఇద్దరిలో ఒకరు మాత్రమే తనకు దక్కుతారు అనుకున్న అన్వేష్కి ఇద్దరూ తన కళ్ళ ముందు ఉండేసరికి దానికి కారణమైన తన వదినికి మనసులో కొన్ని వేల సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటూ అమృతని చూస్తూ కాసేపు నిలబడిపోతాడు. అందరినీ చాలా టెన్షన్ పెట్టేశావమ్మో. నీ మీద చాలా కోపం వచ్చేస్తుంది. కొంచెం కూడా ఎవరి కోసం ఆలోచించలేదు నువ్వు. నువ్వు చేసిన పని వల్ల 6 గంటలు ఇంటిళ్ళ పది ఎంత టెన్షన్ పడ్డారో నీకు తెలీదు. ఆక్సిజన్ మాస్క్లో ఉన్న కళ్ళు తెరవలేకపోయినా కలవరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అన్వేష్కి. పెదాలు విష్ బేబీ అని కదులుతూనే ఉన్నాయి. ప్రజెంట్ అమృతకి ఎటువంటి కలవరపాటు ఉండకూడదు. తన మైండ్ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు తన మైండ్ అంతా అందరూ తన మీద కోపంగా ఉన్నారన్న ఆలోచనలోనే ఉండిపోతుంది. వాళ్ళని ఫేస్ చేయాలన్న బాధ భయం అలాగే ఉంటే బీపీ హై లెవెల్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఐషు కోపాన్ని కోలుకున్నాక చూపించాలి అని అన్నది. ఇప్పుడు అమృత ప్రశాంతంగా ఉండడానికి అన్వేష్ మాట చాలా అవసరం. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా బేబీని అమృత పక్కన పడుకోబెట్టి అమృతకి ఎదురుగా కనిపించేటట్లు బెడ్ మీద తన పక్కనే కూర్చొని తల మీద చేయివేసి నిమురుతూ అమ్మో అని పిలుస్తాడు. అన్వేష్ గొంతు వినగానే కళ్ళు తెరిచి చూస్తుంది అమృత. ఎదురుగా తన విష్ కనిపించగానే విష్ సారీ మన బేబీ అని అంటుంది. బేబీ నీ పక్కన పడుకున్నాడు చూడు అని అంటాడు. నువ్వెత్తుకో అని అంటుంది చిన్నగా. అన్వేష్ బాబుని ఎత్తుకొని ఇప్పుడు ఓకేనా అంటాడు. అన్వేష్ని తండ్రి చేయాలన్న తన కోరిక తీరడంతో తృప్తిగా ఇద్దరినీ చూసుకుంటుంది. సారీ విష్ అని చిన్నగా అంటుంది. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్పేస్తున్నావా? సారీ చెప్తే సరిపోదమ్ము. అయినా ఇప్పుడు అవన్నీ అనవసరం. నువ్వేమీ అవి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంటాడు. అన్వేష్ చేయి పట్టుకొని గుండెల మీద పెట్టుకొని తన కల నెరవేరింది అని అనుకుంటూ ఇద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. అదే టైంలో బయట విజయ గారు వచ్చి ఐషు పక్కన కూర్చొని నన్ను క్షమించరా ఐషు అని అంటారు. మీరెందుకు క్షమాపణ కోరుతున్నారు అత్తయ్య? అయినా మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి? నిన్న నువ్వు అడ్మిట్ చేసేద్దాం అన్నప్పుడే నేను ఆపకుండా ఉండాల్సింది. అమావాస్య అని చెప్పి ఆపకపోయి ఉంటే నీకెంత టెన్షన్ ఉండేది కాదు. ఇంటిళ్ళ పది ఇలా బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అసలు నిజంగా వాళ్ళిద్దరు ఏ ఒక్కరికి ఏమైనా నన్ను నేను క్షమించుకోలేకపోయేదాన్ని అని అంటారు విజయ గారు. ఊరుకో అక్క, నువ్వు మంచి కోసమే కదా చెప్పావు. ఎవరైనా చూస్తూ చూస్తూ అమావాస్య రోజు డెలివరీకి జాయిన్ చేస్తారా? అందులో నీ తప్పేముంది? మనందరం కాసేపు ఇలా టెన్షన్ పడాలని రాసిపెట్టుంది. అందుకే పడ్డాం. ఇంకా విషయాన్ని వదిలేసే. నువ్వు క్షమాపణలు చెప్పడం అనేది మాత్రం ఎప్పుడు ఉండకూడదక్క అని అంటారు వాణి గారు రుక్మిణి.
అవును అత్తయ్య. పెద్దవారిగా మీరు మంచే చెప్పారు. అందులో అసలు మీరు బాధపడవలసిన అవసరమే లేదు. మీరు చెప్పారా? ఆ తింగరదాన్ని ఎవరూ తోడు లేకుండా వాష్‌రూమ్‌కి వెళ్లి రూమ్‌లో తిరగమని? లేదు కదా! దానికి మీరెలా బాధ్యులవుతారు? ఇంకిప్పుడంతా బాగానే ఉంది కదా! అసలా విషయాన్ని ఇంక వదిలేసేయండి. అమృత డెలివరీ అయ్యింది అంతే. అదే గుర్తుపెట్టుకోండి. ముందు రవి బాబాయ్ గారికి అమృత డెలివరీ అయినట్టు ఫోన్ చేసి చెప్పండి అని అంటుంది ఐషు. అప్పటిదాకా ఆయన కంగారు పడతారని విషయం ఎవరూ చెప్పలేదు. నరసింహ గారు ఫోన్ చేస్తారు రవి గారికి. స్పీకర్ ఆన్ చేయడంతో అవతల నుంచి రవి గారి మాట వినపడుతుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో బావగారు, ఏంటి ఇంత ఉదయాన్నే చేశారు? అమృత ఎలా ఉంది అని కంగారుగా అడుగుతారు. మీకొక శుభవార్త చెప్దామని చేశాను. మీరు తాత అయిపోయారు, మనవడు పుట్టాడు మనకి అని చెబుతారు నరసింహ గారు. ఏంటి, నిజమా మీరు చెప్తుంది? అయినా 7వ నెల కదా, అప్పుడే డెలివరీ అవడం ఏంటి? అమృతకి ఏమైనా ప్రాబ్లం అయిందా? ఇప్పుడు అమృత ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతారు రవి గారు. ఐషు మాట్లాడుతూ, మీరు ముందు టెన్షన్ తగ్గించుకోండి. అమృత బాగుంది, బాబు కూడా చాలా బాగున్నాడు. మీకు ఆల్రెడీ అమృత హెల్త్ కండిషన్ చెప్పాను కదా. 7వ నెలలోనే పెయిన్స్ వచ్చేసాయి తనకి. అందుకే డెలివరీ చేసేసాను. నార్మల్ డెలివరీ అవ్వదు కదా, అందుకే సిజేరియన్ చేయవలసి వచ్చింది అని అంటుంది ఐషు. పోనీలే అమ్మా, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అలా ఉన్నారు అంటే అది నీ వల్లే. మేం వెంటనే బయలుదేరుతామని అంటారు ఆనందంగా రవిగారు. వచ్చేయండి బావగారు, పార్టీ చేసుకుందామని నవ్వుతూ అంటారు నరసింహగారు. ఇప్పుడే బయలుదేరుతామని ఫోన్ కట్ చేస్తారు ఆయన. ఐషు అందరినీ చూసి, సరే ఇంకందరూ ఒకసారి అమృతని చూసి ఇంటికి వెళ్ళండి. అందరూ ఎందుకిక్కడ అని అంటుంది. అందరూ అమృతని చూడడానికి ఐసీయూ వైపు కదులుతారు. ఆ ఫ్లోర్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే వాడేది. ఆ ఫ్లోర్లోనే పేషెంట్ ఉండడానికి, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నా ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా రూమ్స్ ఉంటాయి. ఆపరేషన్ థియేటర్ కానీ ఐసీయూ కానీ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమే. అందుకే అంతమంది అక్కడ ఉన్న ప్రాబ్లం రాలేదు. కన్నా, నీ బట్టలు ఉన్నాయి కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, ఆ షర్టు మార్చింకా అని చెబుతుంది ఐషు. అప్పటిదాకా రక్తపు మరకలతో ఉన్న షర్ట్లో ఉన్న శివ్ తన బట్టలు కూడా అక్కడ ఉండడంతో రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఐసీలోకి కూడా అందరూ ఒకేసారి వెళ్ళినా దగ్గరికి వెళ్ళకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని దూరంగానే నిలబడి చూస్తారు. అందరూ నా మీద కోపంగా ఉన్నారు కదా అని అదే టైంకి అమృత చిన్నగా అన్వేష్ని అడుగుతుంది. లోపలికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసిన అన్వేష్, అటు చూడు అమ్మో ఒకసారి అంటాడు. నెమ్మదిగా తల తిప్పి అటువైపు చూసిన అమృతకి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కనిపించడంతో డ్రిప్స్ పెట్టి ఉంది చేతికి అని కూడా చూడకుండా క్షమాపణ కోరుతూ 2 చేతులతో దండం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఐషు అమృత దగ్గరికి వెళ్ళి, ఇదే నీకొద్దు అంది. చేతికి డ్రిప్స్ ఉన్నాయని తెలుసు కూడా అలా ఎలా ఎత్తేస్తావు అని ఆ చేతిని కిందకి పెడుతూ చిరు కోపంగా అంటుంది. ఒక్క నిమిషం, మాస్క్ తీయొచ్చా అక్క అని చిన్నగా అడుగుతుంది. ఇప్పుడు తీయడానికి కుదరదులే అని అంటుంది ఐషు. నువ్విప్పుడు మాకేమీ సారీలు చెప్పనవసరం లేదులే. నువ్వు బేబీ ఇద్దరు బాగున్నారు, మాకంతే చాలు. తొందరగా కోలుకో, మనసులో ఏం పెట్టుకోకుండా అని అందరి తరపున విజయ గారు చెబుతారు. వాళ్ళందరి మొహాలు చూస్తేనే అమృతకి అర్థమైపోయింది, తను చేసిన చిన్న తప్పిదం వల్ల ఇప్పటిదాకా వాళ్ళు ఎంత టార్చర్ అనుభవించారో. అందుకే వాళ్ళని చూడగానే కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేశాయి అమృతకి. విజయ గారు అది చూసి దగ్గరకొచ్చి అమృత కళ్ళు తుడుస్తూ, ఇంకెందుకు బాధపడుతున్నావు, నీ కోరిక తీరింది, సంతోషంగా ఉండు అని చెబుతారు. తన కల నెరవేరింది. అందరూ కోపంగా ఉన్నా అది చూపించలేనంత ప్రేమ కూడా అందరికీ ఉంది. ఇకటే ఏ టెన్షన్ లేదు అని అప్పుడు మనసుకి మైండ్కి ప్రశాంతత రావడంతో అప్పటిదాకా కలవరపాటికి గురైన అమృత ప్రశాంతంగా మత్తుగా కళ్ళు మూసుకుంటుంది. ఇంక తను అప్పుడు మత్తుగా పడుకుంటుంది కాసేపు. మనం బయటికి వెళ్దాం పదండి అని అన్వేషణ కూడా వచ్చేయమని అంటుంది ఐషు.
అందరూ బయటికి రాగానే, ఇక మీరందరూ వెళ్ళండి. ప్రస్తుతం ఐసీయూలో ఉంది కాబట్టి ఎవ్వరూ ఉండాల్సిన అవసరం లేదు. నేను అన్వేష్ ఉంటాం. ఇప్పుడు వెళ్ళి మధ్యాహ్నం రండి అని అంటుంది ఐషు. నేనుంటానులే ఐషు. నువ్వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకో. చాలా స్ట్రెస్ తీసుకున్నావు కదా అని అంటారు వాణిగారు. లేదత్తయ్య, నేను అమృతని అబ్జర్వేషన్ చేస్తూ ఇక్కడ ఉండాల్సిందే. అందుకే మిమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నాను అని అంటుంది ఐషు. ఎందుకురా, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు విజయ గారు. ప్రాబ్లం అని కాదు, ప్రస్తుతం తనని అబ్జర్వేషన్లో ఉంచాం కదా, తనని గమనిస్తూనే ఉండాలి. అంతా బాగుంటే సాయంత్రానికి రూమ్కి షిఫ్ట్ చేసేస్తాం. అప్పుడు వరకు నేను ఉండాల్సిందే. మీరు వెళ్ళండి, పర్వాలేదు. రూమ్కి షిఫ్ట్ చేశాక ఎలాగో మనవడికి కోడలికి ముగ్గురు అత్తలు షిఫ్ట్ వారీగా సేవలు చేసుకుందరు గాని అని ఐషు నవ్వుతూ అంటుంది. సరే అయితే, ఇద్దరి బట్టలు ఎలాగో ఇక్కడ ఉన్నాయి కదా, ఫ్రెష్ అవ్వండి. మేము వెళ్ళి టిఫిన్ పంపిస్తాం మీకు అని అంటారు వాణిగారు. సరే అని ఐషు అనగానే అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. టిఫిన్ పట్టుకొచ్చేటప్పుడు బంగారాల్ని పంపించండి అమ్మా అంటాడు అన్వేష్. హహా, మేము వద్దన్న వాళ్ళు ఆగర్లే. ఈ పాటికి లేచుంటే తీసుకెళ్ళమని గొడవ గొడవ చేస్తూ ఉండుంటారు అని అంటారు విజయ గారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అన్వేష్ చేతిలో ఉన్న బాబుని తీసుకొని కుర్చీలో కూర్చుంటుంది ఐషు. నాన్న, ఈ బొజ్జులో నీకు ఆకలి వేయడం లేదా అంటూ బొజ్జ మీద నిమురుతూ అడుగుతుంది ఐషు. కళ్ళు మూసి తెరుస్తూ ఉంటాడు వాడు. అన్వేష్ ఐషు పక్కన కూర్చొని, మన బంగారాలు చూస్తే ఇంక వీడిని అసలు వదలరు అని అంటాడు నవ్వుతూ. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే ఫ్రెష్ అయ్యిరా అన్వేష్. వాడేడిస్తే వాళ్ళ అమ్మ దగ్గర ఫీడ్ చేయించడానికి మనిద్దరం కుస్తీ పాటలు పడాలి ఇప్పుడు అని అంటుంది ఐషు నవ్వుతూ. చేస్తానులే వదిన, కాసేపు ఆగి అని అంటుండగానే మైక్ నుంచి ఫోన్ వస్తుంది. కబురు వెళ్ళిపోయిందిగా అప్పుడే, ఎవరు చెప్పుంటారు అని అన్వేష్ అంటుంటే, ఆల్రెడీ మన గ్రూప్లో ఎవరో మీ ఇద్దరు పేరెంట్స్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ మెసేజ్ పెట్టేసి ఉంటారు అని వీడియో కాల్ చేస్తూ ఉండడంతో ఫోన్ ఆన్ చేసి అన్వేష్ని పట్టుకోమని ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ సిస్, చరిత్ర సృష్టించావంట కదా, నువ్వు చేస్తావు, సాధిస్తావు, నువ్వు ఓడిపోవు. నా చెల్లి ఓడిపోవడం అనేది చరిత్రలోనే లేదు అని అంటూ, కంగ్రాచులేషన్స్ అన్వేష్, ఫాదర్ అయిపోయావు అని అంటాడు మైక్. ఇంతలోనే ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి బ్రో? అన్వీర్ గ్రూప్లో మెసేజ్ పెట్టింది. అది చూడగానే కిరణ్ బ్రోకి ఫోన్ చేశా ఇప్పుడే. బ్రీఫ్గా చెప్పేశాడు మొత్తం. వెంటనే నీకు చేశాను అని అంటాడు మైక్. ఓకే, మీ అల్లుడిని చూసుకో అని ఒక్క నిమిషం బాబుని వీడియో కాల్లో చూపిస్తారు. తెల్లటి తెలుపుతో ఒత్తైన జుట్టుతో 7వ నెలైన బొత్తుగా ముద్దుగా కనిపిస్తున్న బాబుని చూసి, వీడిని చూస్తుంటే పుట్టగానే మేము మన గోల్డ్ బేబీ ఆయాంష్ని చూసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడుగా, అన్న పోలికలు చాలా వచ్చినట్టున్నాయి అని అంటాడు మైక్ నవ్వుతూ. దానికి చిన్నగా నవ్వుతూ వాడి చేతి మీద ముద్దు పెడుతుంది ఐషు. అమృత కండిషన్ ఓకే కదా సిసి, అయినా నిన్ను అలా అడగడం తప్పు. నువ్వు ఉండగా ఓకే కాక ఎలా ఉంటుందిలే, కానీ ఇప్పుడు తను మాట్లాడే స్టేజ్లో లేదుగా, తర్వాత చేస్తాను అయితే అని రోజీకి కూడా బాబుని చూపించి కాల్ కట్ చేస్తాడు మైక్. అప్పుడే బొజ్జులో ఆకలి స్టార్ట్ అయినట్టుగా చిన్నగా ఏడుపు స్టార్ట్ చేస్తాడు బుజ్జిగాడు. అదన్వేష్ అని బుజ్జిగాడు కడుపు నింపడానికి వాడిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఐషు. కారు హార్న్ సౌండ్ వినడమే. అప్పటికే లేచి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శాంతమ్మని అడిగి విషయం తెలుసుకున్న పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ బయటకొచ్చి కారు దిగిన శివు దగ్గరికి వెళ్ళి, నాన్న, ఇప్పుడు చిన్న మమ్మీ ఎలా ఉంది? పడిపోయిందంట కదా, చిన్న మమ్మీకి బేబీకి ఏమీ అవ్వలేదు కదా అని కంగారుగా అడుగుతారు పిల్లలిద్దరూ. ఇద్దరిని ఎత్తుకొని, మీకు తమ్ముడు పుట్టాడు, చిన్న మమ్మీ బేబీ ఇద్దరూ బాగున్నారు, కాసేపు ఆగి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అంటూ లోపలికి వస్తాడు శివ్. అప్పటికే నాయక్ రావు గారి దగ్గరికి వచ్చి వివరణ కనుక్కొని మిగిలిన సెక్యూరిటీకి విషయం పాస్ చేస్తాడు. హడావుడిలో అసలు ఇంటికి ఫోన్ చేయడమే మర్చిపోయాం కదా మనం. పాపం వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడ్డట్టున్నారు అని అనుకుంటూనే అందరూ లోపలికి వస్తారు. అప్పటికే శాంతమ్మ శివ్ ద్వారా విషయం తెలుసుకోవడంతో, అబ్బా, చాలా భయం వేసిందమ్మా, ఇప్పుడు సంతోషం అని అంటుంది. నాన్న,
ఇప్పుడే వెళ్దాం. మేము తమ్ముడిని చూడాలి ప్లీజ్ అని మారం చేయడం మొదలు పెడతారు పిల్లలిద్దరూ. వెళ్దాం నాన్న, మీ అమ్మకి బాబాయ్కి టిఫిన్ తీసుకొని వెళ్దాం ఒక గంటలో అని అంటాడు శివ్. 1 అవర్ అంటే ఇంకా 60 మినిట్స్. అది చాలా ఎక్కువ టైం నాన్న. 30 మినిట్స్లో వెళ్ళడం అవ్వదా అని మొత్తుగా అడుగుతారు ఇద్దరు. ఓకే నాన్న, అరగంటలో మేము టిఫిన్ రెడీ చేసేస్తాం, మీరు వెళ్దురు అని విజయ గారు ఫాస్ట్గా ఫ్రెష్ అయి రావడానికి రూమ్లోకి వెళ్ళిపోతారు. 30 మినిట్స్ ఎప్పుడవుతుందా అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. ఇక అమృత మీద వీళ్ళు ఎలా కోపాన్ని ప్రదర్శిస్తారో చూడాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.